ఆంధ్ర కాపు సద్భావన సంఘం కార్తీక వన సమారాధన నవంబర్ 16వ తేదీన కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, సెక్రటరీ చిట్నేడి శ్రీనివాసులు కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్ రావు, అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్, సెక్రటరీ చిట్నేడి శ్రీనివాసులు కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ నవంబర్ 16వ తేదీన జరిగే కార్తీక మాస ఆరాధనను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున సంఘీయులు తరలిరావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం ఇటీవల బలిజ కులంలో గిరి బలిజం కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని కాపు సంఘం అభ్యర్థన మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను నిలుపుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ చిట్నేడి శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 16వ తేదీన జరిగే కార్తీక వన సమారాధనకు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సోదరీమణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మణరావు, అడప ప్రకాష్ నాయుడు, రాజా సేతు మాధవరావు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, రామదేవ్, సీతయ్యదొర, మేడిశెట్టి శ్రీను, పలువురు ఆంధ్ర కాపు సద్భావన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అందరూ కలిసి మేము అక్కడ రావాలా, మీరు ఇక్కడ రావాలా అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది అదే రోజు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చే ఆదివారం నాటికి అందరికీ ఇన్విటేషన్స్ జిల్లాలో ఉన్న పెద్దలందరికీ ఇస్తూ ఉంటాం. అలాగే రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా పంపిస్తాం. అందరినీ ఆహ్వానితులుగా పిలుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మరి మొన్న ఏదైతే గిరిబైజ అని దొమ్మర కులాన్ని బలిజల్లో పెట్టారో దాన్ని తీవ్రంగా ఖండించాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని ఆఫ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున. ఎందుకోసం అంటే మా మనోభావాలు దెబ్బతీయొద్దని రిక్వెస్ట్ చేసి రాయలసీమ జిల్లాలో 6 జిల్లాల మనోభావాలు బాగా ఇబ్బంది పడ్డాయి. దానిలో అందరితోటి మాట్లాడి ముఖ్యంగా సానా సతీష్ బాబు గారితో మాట్లాడి సానా సతీష్ బాబు గారి ద్వారాగా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పించి దీన్ని ఆఫ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎవరిని మేము కిందపరచం అని, ఎవరికి మేము తక్కువ కాదు ఎక్కువ కాకపోయినా జరిగే, కానీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఏ జాతికి తక్కువ కాదు, దేనిలోని తక్కువ కాదు. అటువంటిది మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, సానా సతీష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి కార్తీక వన సమారాధన అనేది మన శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించుకోవడానికి ఈరోజు అదేదైతే ఉందో ఆహ్వాన పత్రికని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే విఐపిని కూడా ఆహ్వాన పత్రిక రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వాన పత్రికని స్వయంగా అందజేయడానికి మన దాసు గారి అధ్యక్షతన కొంత బృందం బయలుదేరుతుంది. అలాగే మన ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎవరైతే సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ప్రత్యేకించి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇది మన పండుగ, మన యొక్క కాపు వన భోజనాల పండుగ. ప్రతి ఏడాది అందరూ వస్తూ ఉంటారు. సుమారు 20 నుంచి 25 వేల మంది ఒకే చోట మనం అందరం కలుసుకునే భాగ్యం మరి ఆ రోజు కలుగుతుంది. కాబట్టి మీరందరూ ఎక్కడున్నా సరే మరి ఈ వనభోజనానికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపులందరూ కలిపి చిన్న చిన్న గెట్ టుగెదర్ లాంటివి అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు నవంబర్ 16 కాకుండా దానికన్నా ముందు వారంలోనే జరుపుకుంటే మీరు కూడా మా దగ్గరికి వచ్చి ఈ పండుగను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము కూడా మీ ప్రాంతంలో మరి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా నవంబర్ 16వ తేదీని కాకినాడ రావడానికి కృషి చేయాలని చెప్పి మరి అందరూ కలుసుకుందాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం.